మరో గంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఆమె విడుదలకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరఫున భర్తతో పాటు బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర కోర్టుకు ష్యూరిటీ బాండ్స్ అందజేశారు. దీంతో కవిత విడుదల ప్రాసెస్ ను కోర్టు పూర్తి చేసింది. రాత్రి 8 గంటల తర్వాత తిహార్ జైలు నుంచి ఆమె రిలీజ్ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బల్కా సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. మరో గంటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఇప్పటికే ఆమె విడుదలకు రిలీజ్ వారెంట్ జారీ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరఫున భర్తతో పాటు బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర కోర్టుకు ష్యూరిటీ బాండ్స్ అందజేశారు. దీంతో కవిత విడుదల ప్రాసెస్ ను కోర్టు పూర్తి చేసింది. రాత్రి 8 గంటల తర్వాత తిహార్ జైలు నుంచి ఆమె రిలీజ్ కానున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 5 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కానున్నారు కవిత. కవితకు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని తిహార్ జైలు దగ్గరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, బల్కా సుమన్, ముత్తిరెడ్డి, కౌశిక్ రెడ్డి సహా పలువురు జైలు దగ్గర ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఉన్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు కవిత. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని తెలిపారు. తుది తీర్పులోనూ కవిత కడిగిన ముత్యంలా బయటకొస్తారని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పుని కించపరిచేలా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని, ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్నారు. సివిల్ సప్లై స్కామ్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు విచారణ కోరడం లేదని ప్రశ్నించారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కేసీఆర్ రాజీ పడి ఉంటే అసలు కవితపై కేసే ఉండేది కాదన్నారు శ్రీనివాస్ గౌడ్. కవిత గారికి సుప్రీంకోర్టు న్యాయస్థానం, సుప్రీంకోర్టు ఈ దేశానికి అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు కవిత గారికి బెయిలిస్తే 5 నిమిషాల్లోనే సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేసే విధంగా మాట్లాడిన వాడివి 5 నెలల క్రితం జరిగిన వాల్మీకి స్కామ్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల్ని, ఎందుకు ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు నీ నోరు మూతపోయింది అని చెప్పి నేను బండి సంజయ్ని అడుగుతా ఉన్నా. ఇక్కడ కలిసిపోయింది మీరు. కాబట్టి నువ్వు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడొద్దు. అట్లనే మహేష్ గౌడ్ గారికి కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనుల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలి తెలంగాణలో. అంతే తప్ప న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పుని అపహాస్యం చేసే విధంగా మాట్లాడడం మంచిది కాదు అని చెప్పి నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి అట్లాగే బండి సంజయ్ గారికి ఇద్దరికి కూడా హెచ్చరిస్తా ఉన్నాను. రేపు రాబోయే రోజుల్లో కూడా ఈ కేసులో మా ఎమ్మెల్సీ కవిత గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందనే పూర్తి విశ్వాసం, న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం, విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ గౌరవ ఎమ్మెల్సీ గారికి బెయిల్ రావడం అనేది నిజంగా మా అందరికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ దేశమంతరం హర్షిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పీసీసీ రేసులో నేనే ముందంజ ఉండాలి అని ఒక గౌరవప్రదమైన పోస్టులో, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉండి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అగౌరవపరిచే విధంగా ఈరోజు మాట్లాడడం జరిగింది. బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటైందని బెయిల్ రాగానే ఇదే నిదర్శనం చెప్పారు. మరి ఇదే కేసులో మనీష్ సిసోడియా కూడా బెయిల్ వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ ఉన్న పార్టీ యాప్ పార్టీ. మరి ఈ రోజు సిసోడియాకు బెయిల్ వచ్చిందంటే మరి కాంగ్రెస్ పార్టీ యాప్ ఇద్దరు కలిసి చూడంగా ఎంతమంది బీజేపీ ఇండియాలోకి పోతే బెయిల్ వచ్చింది? సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారికి కూడా ఇదే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఈడీ కేసులో. మరి ఇది ఇనిషియల్ ఇప్పుడు బెయిల్ ఇచ్చినందుకు మీరు కూడా బీజేపీతో కుమ్మక్క అయినట్టేనా? చిదంబరం గారు కూడా బెయిల్ వచ్చింది, అతను కాంగ్రెస్ పార్టీయే కదా. మరి మీరు కూడా బీజేపీతో కుమ్మక్క అయినట్టేనా? ఆమె దోషి అనడానికి ఇక్కడ ఏ ఆధారం లేదు, అసలు లేనే లేదు, ప్రూఫ్లే లేదు, అసలు ఏం లేదు. కావాలని ఆమెను వేధిస్తున్న రీతిలో వారు మాట్లాడి బెయిల్ ఇస్తే అన్యాయంగా 5.5 నెలలు జైలు జీవితం గడిపింది కదా అని చెప్పి బాధపడేది పోయి ఇవాళ బీజేపీతో కుమ్ముక్కై బెయిల్ వచ్చిందని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతా ఉన్నాం. తీర్పు మీదనే మాట్లాడడం అనేది
ఎంతవరకు సమంజసం అంటే వీళ్ళకి ఎంత అక్కసు ఉందో ఒక్కసారి మీరు ఇదొక్కటి గమనిస్తే అర్థమవుతుంది. అసలు ఈమె దోషి అనడానికి ఏ ఆధారం లేవని చెప్పి అన్యాయంగా అమ్మాయిని పెట్టింది కదా, చదువుకున్న ఆమె, ఉన్నతమైన చదువు చదివిన ఆమె ఎన్ని అబద్ధాలు పెట్టింది కదా అని చెప్పి, ఇన్ని పుకార్లు పుట్టించానని చెప్పి న్యాయ వ్యవస్థలో మరి వచ్చిన బెయిల్ మీద మాట్లాడమనేది ఎంత దురదృష్టకరమో ఒక్కసారి ఆలోచన చేయండి. లిక్కర్ స్కామ్ లో కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ వాదిస్తే, కాంగ్రెస్ లాయర్ కవితకు బెయిల్ ఇప్పించడంతో వాళ్ల చీకటి ఒప్పందం బయటపడ్డదని బీజేపీ ఆరోపిస్తోంది. త్వరలో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమని కాంగ్రెస్ కామెంట్ చేసింది. కవితకు బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ల విజయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కవిత బెయిల్ పై స్పందించారు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్. మద్యం కుంభకోణంలో కవితకు బెయిల్ ఇప్పించినందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులకు అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ అలుపెరగని ప్రయత్నాలకు ఫలితం లభించిందని సెటైర్లు వేశారు. కవిత బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల విజయమన్నారు. కవిత బెయిల్ పై బయటకొస్తే కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారని చెప్పారు. కవిత బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవం చేసి రాజ్యసభకు పంపిందన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంతో కేసీఆర్ అద్భుతమైన రాజకీయ చతురత ప్రదర్శన అని అన్నారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్ లో కవిత బెయిల్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ట్వీట్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం తగదన్నారు. సంజయ్ వ్యాఖ్యలను కోర్టు ధిక్కారంగా భావించి చర్యలు తీసుకోవాలని ఎక్స్ వేదికగా సుప్రీంకోర్టును కోరారు కేటీఆర్. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంతో బీఆర్ఎస్ బీజేపీ బంధం మరోసారి బయటపడిందన్నారు పీసీసీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి. రెండు పార్టీల ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చిందన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ వారం క్రితమే చెప్పారని గుర్తు చేశారు. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం చేయడమే మిగిలి ఉందన్నారు. పక్క రాష్ట్రంలో చేసిన అవినీతికి కవిత శిక్ష అనుభవించారని, తెలంగాణలో చేసిన అవినీతి కూడా కల్వకుంట్ల కుటుంబం శిక్ష అనుభవించక తప్పదన్నారు సామ రామ్మోహన్ రెడ్డి. కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. 7వ ఢిల్లీలో మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్ట్ జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు, తీసుకోబోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబం అని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు వాడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకు అనంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి, ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి. ఈ రోజటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయి అని చెప్పి. ఈరోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి విచారణలో భాగంగా మాత్రమే ఒక కుటుంబ సభ్యురాలైన కవిత గారు అరెస్ట్ అయినరు. కానీ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా ఊసలు లెక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఊసలు లెక్కబెట్టబోతున్నారు అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. అయితే ఈ యొక్క విచారణలని అడ్డుకునేటటువంటి దాంట్లో బీజేపీ తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది. చేయకపోతే వాళ్ళే కూడా కేసులు పెట్టి మీకుంటున్నటువంటి ఆధారాలతోటి కుటుంబాన్ని లోపల పంపించేటటువంటి దాంతో మీ యొక్క చిత్తశుద్ధి